మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మండలం ఎల్లారం గ్రామ పంచాయతీలోని సర్పంచ్కు అభ్యర్థిగా దుంపల ప్రేమ్ సాగర్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా గ్రామ పంచాయతీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాలతో నిధులు పట్టుకొచ్చి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను. మాకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయులు గ్రామ పెద్దలందరూ మద్దతు ఇవ్వడం వల్ల రేపటి రోజున ఈ ప్రజలందరి మద్దతుతో గెలిచినట్టయితే ఖచ్చితంగా మాట తప్పకుండా ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని మీడియా ముఖంగా తెలియజేస్తాను. ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంది? ప్రచారానికి వెళ్ళినప్పుడు గత పాలకులు గత సర్పంచ్ చేసిన అభివృద్ధిని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఎక్కడికి పోయినా కానీ ఖచ్చితంగా వారి మీద ఉన్న నమ్మకం వారు మద్దతు ఇస్తున్నారు కాబట్టి అదే నమ్మకాన్ని నాపై ఉంచుతుంది. ప్రజలు మంచి స్వాగతపరుచుకొని ఖచ్చితంగా గెలుస్తామనే ధీమతో వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. చాలా మంచిది. హామీలు ఏమి ఇస్తున్నారు? హామీలు ఇప్పటివరకు చేసిన పనులు ఒక ఎత్తు అయితే ఇక ముందు చేయబోయే పనులన్నింటిలో వీరి సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో, శాసనసభ్యులు రేతారావు గారి ఆదేశానుసారం అక్కడి నుండి నిధులు తెచ్చుకొని ఇక్కడ ఖచ్చితంగా గ్రామ అభివృద్ధిలో ఏ అయితే పనులు మిగిలి ఉన్నాయో అవన్నీ పనులు పూర్తి చేస్తామని కాంగ్రెస్ పథకాల ముందు చేపట్టిన ప్రజాపాలన భాగంగా చేపట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డులపై చిన్న పెద్ద ధనిక పేద అనే తేడా లేకుండా అందరూ సన్నబియ్యం తినే విధంగా అమలు చేస్తున్నాను. అది ఎవరికైతే ఇంకా కొంతమందికి ఎవరైనా లబ్ధిదారులు గెలిపించిన తర్వాత వారు కూడా ఆ పథకాలు అందే విధంగా సహకరిస్తారు. ముందు 10 సంవత్సరాల కాలంలో ఇంతకుముందు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు తప్ప 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు కానీ ఎక్కడా లేవు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఇప్పటి వరకు ఈ చిన్న గ్రామం అయినా కానీ 18 ఇందిరమ్మ ఇల్లు మండల ప్రెసిడెంట్ సహకారంతో, గ్రామ సర్పంచ్ సహకారంతో రావడం జరిగింది. ఇంకా రెండో విడతగా ఒక 20 అప్లికేషన్స్ ఉన్నాయి. వాటిని కూడా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చింది. నేను గెలిచిన తర్వాత వాటిని అమలు తీసుకొస్తాను. ఈనాడు మంచిర్యాల నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామాన ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మద్దతు ఇస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ప్రతి ఒక్కరు ఇలా గెలుపు దిశగా మా లక్షపేట మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 18 గ్రామ పంచాయతీల్లో తప్పకుండా 18 సర్పంచులు గెలుస్తారని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలోనే గత 10 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రాధాన్య రీతిలో ఇలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా ఇలా మహిళలకి ఇలా వడ్డీ లేని రుణాల కాంచెలు మొదలు పెడితే ఇలా ఉచిత బస్సు ప్రయాణం, రెండవది మనకు కావాల్సినటువంటి గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు, రేషన్ కార్డులు గత సంవత్సరాలు దాదాపు ఆ 10 సంవత్సరాలు కూడా అప్లికేషన్లకే పరిమితమైంది తప్ప ఎవరికి కూడా రేషన్ కార్డులు లేదు. కాబట్టి ఇలా రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇలా ఉన్నవారు లేనివారు ధనికులు బీదవాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సన్న బియ్యాన్ని ఇలా తినే పరిస్థితి, ప్రతి ఒక్కరూ సన్న బియ్యాన్నే తింటున్నాం. ఇలా పుణ్యం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన కాబట్టి ఈ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలందరూ ప్రతి గ్రామాన ఇలా ఎంతో గొప్పగా తీర్పిచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మీ అందరికీ మా గ్రామంలో కూడా చెప్తున్నాను, ప్రతి వాడకి వెళ్ళినప్పుడు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే మేము చేస్తున్న పనులు మా గ్రామంలో చూసుకున్నట్లయితే పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు మేము చేస్తున్న వారు ఇచ్చినటువంటి నిధులు పూర్తిగా ఇక్కడ మేము సద్వినియోగం చేసుకున్నాం. ఇలా దాదాపుగా 1.5-2 కోట్ల మధ్య ఇలా నిధులను ఖర్చు చేసినవి 2 సంవత్సరాల కాలంలోనే. కాబట్టి తప్పకుండా ఇంకా అభివృద్ధి కూడా చాలా చేయాల్సింది కూడా ఉంది. అది కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం అని ఈ సందర్భంగా మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. దయచేసి ఈ అవకాశాన్ని మా ప్రజలు సద్వినియోగం చేసుకుంటారు. ఇక్కడ మీ మీడియా ద్వారా కూడా మీడియా మిత్రులు కూడా ఇలా మా దగ్గరికి వచ్చి మా యొక్క వాగ్మూలం అంటే మా నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి మేము ఒక సందేశం ఇస్తున్నాం. ఇలా మా గ్రామం లక్షపేట మండలంలోనే అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని చెప్పి ఒక దృఢ నమ్మకంతో ఉన్నాం. ఈ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు మా మాజీ సర్పంచులు, మా మాజీ ఉప సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలైన మా గౌరవ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలంతా ప్రతి ఒక్క కార్యకర్త ఇలా కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. ఏదేమైనా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మా అభ్యర్థిని ఏదైతే గౌరవ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు నియమించిన అభ్యర్థి మా దుంపల ప్రేమ్ సాగర్ రావు
ప్రేమ్ సాగర్కి ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పి ప్రతి వాడకు చెప్తున్నారు. మేము ఎందుకంటే దయచేసి ఏమనుకోవద్దు, మేము ప్రతినిత్యం ప్రేమ్ సాగర్ రావు అనే మాట మాకు మనసులో ఉంటుంది కాబట్టి మా ప్రేమ్ సాగర్ రావు తర్వాత ఇక్కడ కూడా మా గ్రామంలో ప్రేమ్ సాగర్ ఉన్నాడు. అదే దూరంలో ఒకసారి ఆ మాట వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము మా సార్కి కానుకగా ఇక్కడి నుంచి సర్పంచ్ అభ్యర్థిని 8 వార్డులలోకి వెళ్ళి ఒక వార్డుని ఆల్రెడీ